బాబు, లింగబాబు, ఏం చేస్తున్నావోయ్? పొద్దున్నే దిగిపోయింది బాబు. మేకు లూజ్ అయిపోతే కొట్టుకున్నానండి. గోడకేసిన మేకు లూజ్ అయితే తిరిగి కొట్టొచ్చు, గుండెకేసింది లూజ్ అయితే ఏం చేస్తావోయ్? ఆ మేకు నేను కొట్టి పెడతాను గాని ఈ ఉప్మా నువ్వు తినిపెట్టు. నీకోసం నెయ్యేసి జీడిపప్పేసి చేశానోయ్. ఇదిగో ఏమండి, నేను ఆ టైప్ కాదండి. నాకు టైప్ వద్దోయ్, షార్ట్ హ్యాండ్ చాలు. అయ్యి బాబు, ఇంత తిమ్మురుగా ఉందేంటి? చూడండి ఆంటీ గారు, నా భవిష్యత్తు ఒక ప్రణాళిక ప్రకారం వెళ్ళాలనే నా ప్లాన్ అండి. అంటే ఒకే బాణం ఒకే ఆడది, శ్రీరాముడు టైప్ అండి. అయితే నీకు వనవాసం తప్పదు. వనవాసమైనా ఉపవాసమైనా అంతేనండి. మా అమ్మ అంటే నాకు గౌరవం. ఆడదాన్ని ప్రేమించు గౌరవించు అని కన్ను మూసింది. ఏంటి సెంటిమెంట్ డైలాగులు? ఇప్పుడు నేనేమన్నానోయ్? భార్యని ప్రేమించు అన్నాను, కానీ ఎలా ప్రేమించాలి అన్న సంగతి నీకు తెలియాలిగా. ఎలాగేటి? అందరు మగాళ్ళు ఎలా ప్రేమిస్తారో అలాగే. ఏడిశారు. మగాళ్ళంతా అంతగా ప్రేమిస్తే నా బతికెందుకు ఇలా ఏడుస్తుంది? నువ్విలా కూర్చో. కూర్చున్నానండి. అసలు ఆడదానికి నచ్చేదేంటంటే లింగబాబు, ముందు దాని మనసు తెలుసుకోవాలి, తర్వాత హత్తుకోవాలి, ఆ తర్వాత ముద్దెట్టుకోవాలి. ఇంకోటలేనా? ఇదిగో నా బ్లాక్ రంగు బొగ్గలను కోరిక ముద్ద గట్టిగా తంతే తన్నింది గాని ఎంత అదృష్టం. కాలనీలో ఎంతో మంది కోరుకుంటున్నారు ఈ టికెట్ ని. ఏ ముసలి ఏదోకి దొరకని ఛాన్స్ మనకు దొరికింది ఇయాల. చెవిటి వెదవ వీడికి ఏమన్నా వినిపించి తావదు. నానమ్మా, ఆ వెళ్ళేది గణపతి కాదే, పెరుగమ్ముకునే మంగ. అవునా? నెత్తి మీద ఒక కొండెట్టుకొని చావచ్చు కదా. నువ్వు కళ్ళజోడు పెట్టుకోవచ్చుగా. ఏరా, కళ్ళజోడు పెట్టుకోకపోతే నాకు కనపడదు అనుకుంటున్నావా? అంటే నాకు వయసు అయిపోయిందని దెప్పి పడుతున్నావన్నమాట. ఇందులో తెప్పడానికే ఉంది. నువ్వేమన్నా పడుచుదానివా? 30 ఏళ్ల కిందట నేను పడుచుదాన్ని. అదే మర్చి వదులు, నేను కూర్చోగలను. సరే సర్లే, నీతో నాకు గొడవ ఎందుకు కానీ. తమ్ముళ్ళేరి? అనయ్య, డ్రెస్ చాలా బాగుందన్నయ్య. చచ్చా, ఏ బాగున్నాయిరా, మరీ పొడుగైపోయి. అక్కడికి పాపం ఆ టైలర్ చెప్తూనే ఉన్నాడు, నేనే వినిపించుకోలేదు. తప్పంతా నాదే. నువ్వు తప్పు చేయడం ఏంటన్నయ్య? అన్నయ్య, నువ్వు కళ్ళు మూసుకో. దేనికిరా? ముందు మూసుకో చెప్తాను. అన్నయ్య, ఇప్పుడు చూడు. ఇది లేటెస్ట్ స్టైల్ అన్నయ్య. అవునన్నయ్య. సరే, అమ్మా నాన్నలకి దండం పెట్టుకుని బొట్టుంచుకోండి. అలాగే. అటు చూడు నానమ్మ, ఓ ఆట కట్టిద్దామా? ఓకే. నానమ్మ, మా బట్టలు ఎలా ఉన్నాయి? పెద్దన్నయ్య కుట్టించాడు. ఏంట్రా, వాడికి ఏమన్నా మతిపోయిందా? ఇంత కుర్చగా కుట్టించాడేంటి? ఎదిగే పిల్లలకి కథ పొడుగు పెట్టి కుట్టించొచ్చుగా. ఏమైందిరా? ఇప్పుడు చూడు. ఏమంటే కోటి గంటలు మీరును నన్ను చిన్న పిల్లలు అయిపోతున్నారు. కాళ్ళు విరగొడతాను, జాగ్రత్త. వెరీ గుడ్. క్యాప్షన్ సూపర్ గా ఉంది. కీప్ ఇట్ అప్ మంజు. థ్యాంక్ యూ సురేంద్ర. మధ్యాహ్నం 3 గంటలకి బాంబే పార్టీ వాళ్ళు వస్తున్నారు. వాళ్ళ కాస్మోటిక్ యాడ్ సంగతి కూడా నువ్వే చూసుకో. వావ్, కంగ్రాచులేషన్స్ మంజు. థ్యాంక్స్. ఎలా ఉన్నానన్నయ్య? అదేంట్రా జోకర్లా తయారయ్యో? అక్కడ ఎవరు నన్ను చూసి అట్రాక్ట్ అయిపోకూడదు కదా, అందుకే. కరెక్ట్ రా. నేను పెళ్లి కొడుకులా ఉన్నానా? పెళ్లి కొడుకు బాబులా ఉన్నావన్నయ్య. ఇంకో 4 రోజులు పోతే మీ అందరికీ వీడే బాబు అనుకుంటారు. చూసిన చాలు కానీ బయలుదేరండి. అనయ్య, పేపర్ లో నీ ఫోటో పడింది. అనే ఫోటో ఎవరు తీశారు? ఎవరు తీశారో తెలియదు గానీ ఎవరు తీస్తే ఏం కానది బీరువాలు పెట్టి రండిరా, అవతల వర్షం వచ్చేస్తుంది. ఆలస్యం అయితే అయింది కానీ అదిరిపోతున్నారా. అమ్మో, కూర్చోండి. మా అమ్మరా? నేను ఇక్కడికి వచ్చానని చెప్పకండి, అస్సలు మీరు చూడలా. రాబమ్మా. బంగారంలా ఉన్నావురా శివాజీ. నిన్ను ఇలా చూస్తే ఏ అమ్మాయి అయినా సరే వచ్చి వాటేసుకోవాల్సిందే. అవును, వీడేది? నోరు మూసుకొని తారా రా. నేను వచ్చింది వాడిని పొగట్టానికి కాదు, నీకు బుద్ధి చెప్పటానికి.
వంగో. ఇప్పుడు కుదరలేవే. ఒరేయ్ నువ్వు వెళ్ళి ఆ స్టూల్ పట్టుకో. రెడీ. ఒరేయ్, మెల్లి. ఒక్క రోజు వేసుకున్న బట్టలు మళ్ళీ వేసుకోవద్దన్నానో లేదో. అర్జెంట్ పని పని వేసుకోవడం మర్చిపోయానే. అయ్యో చుట్టుకొచ్చుకున్నాక. క్రమశిక్షణ కావాలి నాకు. ముందు బట్టలు ఇప్పు. జై, నువ్వు ఇంకా ఎలిమెంటరీ స్కూల్లో టీచర్ గా పనిచేస్తున్నాను అనుకున్నావా? రిటైర్ అయిపోయావు. ఎంత బావుడు. ముందు బట్టలు ఇప్పు. ఇక్కడ కాదులేవే, ఇటు మార్చుకొస్తా. చంపేస్తా. ఇప్పుడే ఇక్కడే నా కళ్ళ ముందే బట్టలు మార్చుకోవాలి. అది తిరగండి రా. చంపుతా. ఇక తిరగొచ్చు. నన్ను ఉతికావుగా, ఈ తీసుకెళ్ళి ఉతుకో. సరే ఇక మీరు బయలుదేరండి. వరండ్రా. హలో లేడీస్ నీవ్ టీజింగ్ చేస్తున్నావా? ఈవ్ టీజింగ్ ఆవిడ ముసల్దండి. అంటే ముసల్దాన్ని కూడా వదిలేవా? అబ్బా మీరు అపార్థం చేసుకుంటున్నారు. లేదు ఇప్పుడే అర్థం చేసుకుంటున్నావు నిన్ను. నేను ఒక రకమైన ట్రీట్మెంట్ ఇస్తున్నాను. మేం కూడా ఒక రకమైన ట్రీట్మెంట్